నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మన తెలంగాణలో ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అదే నో క్యాస్ట్. అంటే నేను ఏ కులానికి చెందినవాడని కాదు, నాకు ఏ కులము లేదని చెప్పే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. సో వినటానికే చాలా గమ్మత్ అనిపిస్తుంది కదా. మరి ఈ సంఖ్య ఏ స్థాయిలో ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో నాకు కులం లేదని చెప్తున్నారు, తర్వాత ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ కులము లేదు అనే ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ కులం ఉండాలా వద్దా, పేరు చివర కులం తోకలు ఉండాలా వద్దా, ఈ కులం పేరుతో ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి కొత్తగా రిజర్వేషన్ హటావో అనే ఒక ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. సో దీని గురించి కూడా మీ కామెంట్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మన తెలంగాణలో 3,54,77,000 జనాభా ఉంటే, సో దీంట్లో మన తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల సర్వే ఏదైతే చేసిందో, సో దీంట్లో దాదాపు 11,96,000 మంది మాకు ఏ కులము లేదు, మేము ఏ కులానికి చెందిన వాళ్ళం కాదు, మాకు మతం కూడా లేదని చెప్పి వీళ్ళు ధృవీకరించారు. అంటే దాదాపుగా ఈ జనాభా పరంగా చూసుకున్నట్లయితే 3.34% ప్రజలు మాకు కులమే లేదని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కువ శాతం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రజలే ఎక్కువ మొత్తంలో నాకు కులమే లేదని చెప్తున్నారు. అంటే ఈ ఎలైట్ గ్రూప్స్ ఏవైతే వచ్చినాయో అప్పటి నుంచి ఈ కులరహిత అనే ఒక వాక్య గాని ఆ భావన గాని పెరిగింది. సో ఎందుకంటే ఈ ఎలైట్ గ్రూప్స్లలో ఎక్కువ మొత్తంలో పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేదంటే ఈ పోలీస్ ఆఫీసర్ చెందిన వాళ్ళు, లేకపోతే సైనికులు, రచయితలు, కళాకారులు, సో ఇలాంటి వ్యక్తులు, పారిశ్రామిక వ్యవస్థకు చెందిన వాళ్ళు, సిఇఓస్, సో వీళ్ళందరూ ఉండడం వల్ల వీళ్ళకు ఆల్రెడీ ఒక స్టేజ్లో అంటే ఆర్థికంగా సామాజికంగా వీళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకు కులంతో ఏ మాత్రము సంబంధం ఉండదు. అంటే కులం వల్ల వీళ్ళకి ఎలాంటి యూజ్ ఉండదు. అయితే ప్రస్తుతం ఇదే కులం అనేది కొన్ని అట్టడుగు వర్గాలకు మాత్రం చాలా వరకు అయితే బెనిఫిట్. ఎందుకంటే ఈ కులం అనే ఒక పేరుతోని, కులం అనే ఒక సర్టిఫికెట్ తోని అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు సంబంధించిన అవకాశాలు, అవసరాలు, తర్వాత హక్కులు సాధించుకోవడానికి ఈ కులం అనేది ఇప్పటి వరకు చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అందుకోసమని ఈ ఎవరైతే అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి కులాల వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను అందుకోవడానికి, అంటే చదువుల పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, ఆర్థిక సామాజిక పరంగా ఉండడానికి సో వీళ్ళు రిజర్వేషన్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టుక నుంచి మొదలుపెట్టి చావు వరకు ఖచ్చితంగా ప్రతి చోట ఈ కులం అనేది ఎక్కువ ప్రాధాన్యత సంచరిస్తుంది. ఇది గుడికి వెళ్ళడం కాటికెళ్ళి మొదలుపెట్టి పెళ్లి కావచ్చు, చావు కావచ్చు, ప్రతి అంశం అక్కడ కులంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఒక కులానికి చెందిన వాడు నేను ఈ కులం అని చెప్పుకున్నప్పుడే వాళ్ళకి సంబంధించిన తగాదాల విషయంలో కావచ్చు, ఏ విషయమైనా కానీ ఆ కమ్యూనిటీ తీరుస్తుంది అనే ఒక భావనలో ఉంటారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ ప్రస్తుతం ఏదైతే కులం లేదు అని చెప్తున్నారో వీళ్ళు 73% ప్రజలు హైదరాబాద్ ఏరియాలోనే ఉన్నారు. సో దాంతో పాటు వీళ్ళ దగ్గర 43% పీపుల్ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అంటే పైకి చెప్పడానికి మేము ఏ కులానికి చెందిన వాళ్ళం కాదు అని చెప్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర 43% పీపుల్ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంది. అంటే ఏదైనా వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, అవకాశం కోసం కావచ్చు ఈ క్యాస్ట్ ను వాడుకుంటున్నారు, కానీ పైకి చూడడానికి మాత్రం క్యాస్ట్ లేదని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ నిజంగానే ఈ క్యాస్ట్ రహిత సమాజం ఉండాలని వాళ్ళు కోరుకుంటే నిజంగా ఇదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము అగ్రకులానికి చెందిన వాళ్ళం అని వాళ్ళ దగ్గర ఫీల్ ఉన్నప్పుడే మిగతా అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళను వీళ్ళు వివక్ష చూపించే ఆస్కారం ఉంటుంది. ఈ వివక్షత ఏడైతే స్టార్ట్ అవుతుందో సో అప్పటి నుంచి ఈ గొడవలు స్టార్ట్ అయితే ఈ రిజర్వేషన్ల అంశం ముందటికి వస్తుంది. దాంతో కేసులు, ఈ సమాజంలో ఉన్నటువంటి కొన్ని అసమానతలు అనేది ఏర్పడతాయి. ఎక్కడైతే కులం అనే భావన నిజంగా తొలగించబడుతుందో అక్కడ రిజర్వేషన్ అవసరం లేదు, అక్కడ గొడవలు రావు. అయితే సాధారణ ప్రజలు ఎంత స్థాయిలో కులం వద్దని చెప్తున్నప్పటికీ మన వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు ఈ కులం అనే వాక్య తీసుకురాంది అసలు నడవట్లేదు. ఎందుకంటే స్కూల్ అడ్మిషన్ నుంచి స్టార్ట్ చేస్తే పెన్షన్ తీసుకునే వరకు ప్రతి చోట మనల్ని క్యాస్ట్ అడిగే వాళ్ళు పని చేయడం జరుగుతుంది. సో మరి ఈ స్థాయిలో కులం అనేది పూర్తిగా వ్యాపించినటువంటి నేపథ్యంలో సో నిజంగానే కులరహిత సమాజం ఏర్పడే అవకాశం కానీ అవసరం కానీ ఉందంటారా? సో మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.